భక్తుల జయ జయ హర్షధ్వానాల మధ్య హైదరాబాద్ బాలాపూర్ గణనాథుడు గంగమ్మ ఒడికి చేరాడు. మళ్లీ వచ్చే ఏడాది తిరిగి రావాలంటూ బొజ్జ గణపయ్యకు వీడ్కోలు పలికారు భక్తులు. ఇక ప్రతిష్టాత్మకంగా జరిగిన వేలంలో లడ్డు రికార్డు ధర పలికింది. గణపతి లడ్డును కర్మన్ఘట్కు చెందిన లింగాల దశరథ్ గౌడ్ 35 లక్షల రూపాయలకు దక్కించుకున్నారు. హైదరాబాద్ గణేష్ నవరాత్రులంటే ఖైరతాబాద్ బడా గణేష్తో పాటు బాలాపూర్ గణపతి గుర్తుకు వస్తారు. ప్రతి ఏటా ఇక్కడ ఘనంగా వేడుకలు నిర్వహిస్తారు. లడ్డూ వేలం హోరాహోరీగా జరిగింది. బాలాపూర్ నుంచి హుస్సేన్ సాగర్ వరకు జరిగిన శోభాయాత్రలో భక్తులు భారీగా పాల్గొన్నారు. బాలాపూర్ గణపతికి ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత విగ్రహాన్ని టస్కర్ పైకి ఎక్కించారు. బాలాపూర్ పురవీధుల్లో శోభాయాత్ర ఘనంగా జరిగింది. గ్రామస్తులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు భజనలు చేస్తూ శోభాయాత్రలో పాల్గొన్నారు. ఆ తర్వాత బొడ్రాయి దగ్గర లడ్డూ వేలం నిర్వహించారు. ఈ ఏడాది కూడా బాలాపూర్ లడ్డు రికార్డు ధర పలికింది. హోరాహోరీగా జరిగిన వేలంలో 35 లక్షలకు గణపతి లడ్డూను దక్కించుకున్నారు కర్మాన్ ఘాట్ కి చెందిన లింగాల దశరథ్ గౌడ్. వేలంలో 38 మంది భక్తులు పాల్గొన్నారు. గత ఏడాది 30,01,000 రూపాయలు పలికింది. గతేడాదితో పోలిస్తే ఈసారి 4,99,000 రూపాయలు పెరిగింది. స్పాట్లోనే 35 లక్షలను చెల్లించారు దశరథ్ గౌడ్. బాలాపూర్ ఉత్సవ సమితి సభ్యులు ఆయన్ను సన్మానించారు. బాలాపూర్ లడ్డుకు ఎంతో చరిత్ర ఉంది. 1994లో మొదటిసారి లడ్డూ వేలం నిర్వహించారు. 450 రూపాయలకు కొలను మోహన్ రెడ్డి లడ్డూ దక్కించుకున్నారు. ఆయన లడ్డూను పొలంలో చల్లాడు. ఆ ఏడాది ఆర్థికంగా కలిసి రావడంతో 1995లోనూ ఆయన 4,500 రూపాయలకు లడ్డూను సొంతం చేసుకున్నాడు. అప్పటి నుంచి బాలాపూర్ లడ్డూ ఎంతో మహిమలు కలదని, లడ్డూను దక్కించుకుంటే అంతా మంచే జరుగుతుందని భక్తుల్లో నమ్మకం పెరిగింది. వందల నుంచి వేలు, లక్షలకు వేలం చేరింది. వినాయక చవితి మొదటి రోజు నుంచే లడ్డూ కోసం పోటీ పడుతున్న వారి నుంచి దరఖాస్తులు స్వీకరించారు. లడ్డూ వేలం పాట 1,116 రూపాయలతో ప్రారంభమైంది. చివరకు దశరథ్ గౌడ్ రికార్డు ధర చెల్లించి లడ్డూ దక్కించుకున్నారు. గత 6 ఏళ్లుగా లడ్డూ కోసం పోటీ పడుతున్నారని చెప్పారు. బాలాపూర్ లడ్డూ దక్కినందుకు సంతోషంగా ఉందన్నారు దశరథ్ గౌడ్. గత కొన్ని సంవత్సరాల నుంచి నేను బాలాపూర్ వస్తున్నాను. 2019 నుంచి రెగ్యులర్గా బాలాపూర్ లడ్డు అంటే నాకు చాలా ఇష్టం. దానికోసం ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తే భగవంతుడు ఇవ్వాలి తెలిసింది. చాలా సంతోషంగా ఉందన్న. బాలాపూర్ గణేష్ లడ్డు కోసం గత 6 సంవత్సరాల కష్టపడుతున్నాడు. కంటిన్యూగా వస్తూనే ఉన్నాం. ఇవాళ భగవంతుడు ఇవాళ దయదలిచి నాకు వచ్చింది. ఎంతో సంతోషంగా ఉందన్న. హ్యాపీగా ఉంది చాలా. మా పిల్లలు అందరూ వెయిట్ చేస్తారంతా అందరికి కలిసి అందరికీ ధన్యవాదాలు అన్న. బాలాపూర్ నుంచి కేశవగిరి, చాంద్రాయన్ గుట్ట, ఫలక్నామా బస్సు డిపో, చార్మినార్, అబిడ్స్, లిబర్టీ చౌరస్తా మీదుగా ఎన్టీఆర్ మార్గ్ వరకు శోభాయాత్ర వైభవంగా జరిగింది. బాలాపూర్ గణపతికి అడుగడుగునా నీరాజనాలు పలికారు భక్తులు. ఎన్టీఆర్ మార్గ్లోని క్రేన్ నెంబర్ 12 నుంచి గంగమ్మ ఒడికి చేరాడు బాలాపూర్ గణనాథుడు.